సార్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ 11:30కి అట్లా రూమ్ చెకప్ చేసుకుంటూ వచ్చిండు. అబ్బాయి 10th క్లాస్ మా విద్యార్థి, మా ఫ్రెండ్ ఏమో సార్కి అయితే అతనికి సార్ ఏమో తీసుకొని వెళ్ళి పైకి డాబా పైకి పోయేది ఉందారా అయితే అక్కడ శ్రీవన్ అనేటోడు, రాకేష్ అనేటోడు ఇద్దరు ఉండేది. సార్ పైకి పోయి ఈ టైంకి మీరు ఇడే ఏం చెప్తాను అని అనేసరికి వాళ్ళు స్మోక్ చేసి ఉన్నారు అంత ముందే సిగరెట్. ఈ టైంకి అందరు పండుకున్నారు, మీ ఇద్దరు పైకి ఎందుకు వచ్చారని కొట్టింది వాళ్ళకి ఇద్దరికి. వానికి ఒక దెబ్బ, వీనికి ఒక దెబ్బ కొట్టి ఇది కిందికి తీసుకొచ్చి ఎస్పీలు అనేవి ఉంటారు కదా, మా దాంట్లో ఎస్పీలు ఉంటారు, అతని దగ్గర తీసుకొని పోయి ఎస్పీలు రేపు పొద్దున మాట్లాడదాం సార్, ఈ టైంకి ఇప్పుడు వద్దు సార్ అని చెప్పి ఎస్పీలు అనేసరికి పండుకున్నారు. శ్రీవన్ వాళ్ళ అన్న 11 వాళ్ళ అన్న ఒక 10 మందిని వేసుకొచ్చింది సార్ బండి మీద. టిఫిన్ దగ్గర మేము టిఫిన్ తింటే అక్కడ రేకుల సెట్ కింద వచ్చి వార్డెన్ సార్ ఏడి ఊరుతాడు. అయితే మా వార్డెన్ సార్ బట్టలు ఇవ్వడానికి మాకు సైజ్ చూసి బయట పెడతాను అని చెప్పేసరికి పిలుచుకోరమ్మనేసరికి వచ్చినాం. సార్ని పిలుచుకొని పోయేసరికి సార్ రావడంతో అబ్బాయి ఇక బూతి మాటలు చాలా అనరాని మాటలు చాలా చెప్పేసరికి సార్ ఇక ఏం మాట్లాడలేదు. సార్ని గల్లబట్టి గుంజడం, గల్లబట్టి ఇట్లా గోడకి ఇట్లా వేసి గుద్దుతాను సార్. గుద్ది సార్ని ఒక కాలుతో ఒక 2 దెబ్బలు, పిడికిలు బట్టి కడుపులో ఒక 2 దెబ్బలు గుద్దిండు. అంతలోనే సార్ కింద కొడతాను మీరు అని ఒక మా 10th క్లాస్ విద్యార్థి ఒక అబ్బాయి అనేసరికి ఆ అబ్బాయిని కూడా నువ్వు చూసినా వారు సిగరెట్ తాగింది, మా తమ్ముడు సిగరెట్ తాగుతాడు, అన్ని తాగుతాడని వాళ్ళ అన్నని అన్నాడు. శ్రీవన్ వాళ్ళ అన్న మా తమ్ముడు అన్ని తాగుతాడు, నాకు కూడా తెలుసు, నువ్వేంద్ర చెప్పడం అని అతన్ని కూడా ఒక 2 దెబ్బలు పైకి ఇట్లా మెడకాయ పెట్టి ఇట్లా పైకి లేపి ఒక 2 దెబ్బలు అతన్ని కూడా కొట్టడం జరిగింది.